బాపట్ల జిల్లా చీరాల ముక్కోణం పార్క్ సెంటర్లో ఉన్న భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు డొక్క జగన్మోహన్ రావు, గొర్రెపాటి రవి, భగత్ సింగ్, కాటి మార్క్ తదితరులు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వలన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాల ఈ రోజు ఒక స్థితిలో ఉన్నాయి. ప్రపంచం అని మేధావిగా ఆయన గుర్తింపు పొందారు. ఐక్యరాజ్య సమితి సైతం ఆయనను ప్రపంచ మేధావిగా గుర్తించింది. ఆయన న్యాయశాఖ మంత్రిగా పదవిని చేపట్టారు అని తెలిపారు. కేరళ ప్రజానికానికి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున జేబీని జరుపుకున్నాము. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని మా బీఎస్పీ పార్టీ తరఫున ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా అంబేద్కర్ ఆశయాల కోసం ఏర్పాటు చేసుకున్న పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. అంబేద్కర్ ఆశయాలు ఏంటి అనేది ఒకసారి మనం విశ్లేషించుకుంటే, భారతదేశంలో ప్రజలందరూ సామాజిక న్యాయం, అందరికీ సమాజంలో సమానమైన గౌరవం, న్యాయం ఉండాలని, ఆర్థికంగా అందరూ సమానంగా జీవించాలని, వాళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ కాకుండా ఆర్థిక వనరులు అన్నీ భారతదేశ సమాజానికి అందరికీ, మరి ముఖ్యంగా అట్టడుగు వర్గాలకి అందే విధంగా చట్టాలు రూపొందించుకొని వాటిని అమలు చేయాల్సిన బాధ్యత రాజ్యాంగం మీద, పరిపాలకుల మీద ఉందని స్పష్టంగా అంబేద్కర్ చెప్పాడు. అదేవిధంగా రాజకీయ సమానత్వం, నేడు రాజకీయ సమానత్వం లేదన్న సంగతి మనకు అందరికీ తెలుసు. మనందరికీ ఓటు హక్కు, ప్రతి పౌరుడికి ఓటు హక్కు అంబేద్కర్ సాధించాడంటే మన రాజ్య పరిపాలనలో సమానమైన హక్కుని సాధించుకోవడం కోసం ఓటు హక్కును ఉపయోగించుకోమని నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. కానీ మనం ఈరోజు ఈ పరిస్థితులు చూస్తుంటే ఓటుకు అమ్ముడుపోయే పరిస్థితుల్లో ఉన్నాము. పాలకులు వచ్చి ఏ విధమైన విధ్వంసాన్ని సృష్టిస్తున్నారో, ఏ విధంగా సామాజిక అవకతవకలు, రాజ్యాధికారం ఒక వర్ణానికో లేకపోతే ఒక వర్గానికో ఒక కులానికో సాధించుకోవడానికి కోసం వాళ్ళు విచ్చలవిడిగా ధనాన్ని ఎలక్షన్లో ఖర్చు పెట్టుతున్న సంగతి మనందరూ తెలుసు. వీటన్నిటికీ అతీతంగా మనం పోరాడుకుని మనందరం ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా సమానత్వాన్ని సాధించుకోవాలని ఆ జయంతోనే అది సాధించినప్పుడే మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి నిజమైన నివాళులు అర్పించడం అవుతామని తెలియజేస్తూ జై భీమ్, జై భారత్. ఈరోజు బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి వర్ధంతి. ఈరోజు చాలా బాధాకరమైన విషయం. 56 సంవత్సరాల వయసులో అనారోగ్యంతో 66 సంవత్సరాల వయసులో అనారోగ్యంతో అనుకోకుండా మరణించడం జరిగింది. ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చనిపోయారని మనం అనుకుంటే కొన్ని కోట్ల మంది కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి, కొన్ని కోట్ల గుండెలు రోధించినాయి, కొన్ని కోట్ల కళ్ళు చెమర్చినాయి. ఆయన అంతిమయాత్ర అప్పట్లో దాదాపుగా 3 కిలోమీటర్లు దూరం జరిగితే ఆ 3 కిలోమీటర్లు కూడా మొత్తం కిటకిటలాడిపోయినాయి రోడ్లన్నీ కూడా. 3 లక్షల మంది పైనే అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అది ఒక పెద్ద రికార్డు అప్పట్లో. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అంత్యక్రియల్లో పాల్గొనడానికి 17 దేశాల నుంచి రాయబారులు, ప్రధానులు, మంత్రులు భారతదేశానికి రావడం జరిగింది. బాంబేలో వీధులన్నీ కిటకిటలాడిపోయాయి. అది ఆయనకి ఘనమైన నివాళి. భారత రాజ్యాంగం రాశాడని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో దానికి నిలువెత్తు నిదర్శనం అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారి లేని లోటును ఎవరూ తీర్చలేము. కానీ అంబేద్కర్ గారిని స్మరిస్తూ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మనం ఉనికి పుచ్చుకొని రాజ్యాంగం ద్వారా మనం గనక పరిపాలన సాగించినట్లయితే అదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనమైన నివాళి. ప్రతి ఒక్కరూ ఈరోజు అలాగే జనవరి 14న అంబేద్కర్ గారిని గుర్తు చేసుకుంటారు. మిగతా రోజుల్లో అంబేద్కర్ గారు గుర్తు రారు. కానీ బహుజన సమాజ్